సిడి వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేశాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్. ఉరికే వయసుని ఆపుటతరమా మదనడు గురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా? ఆంటీ సుభాష్ గారు ఇంట్లో లేడా? వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా. అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం. రండ్రా రండ్రా. హాయ్ రా మావా. హాయ్ మామా. హాయ్ రా. అన్ని తెచ్చిండ్రా? కావాల్సినవన్నీ తీసుకున్నాం రా. ఎందుకురా అరుస్తున్నా? అరే ఆ ఐటమ్ ఎక్కడరా? ఎందుకైనా మంచిది నేను ముందే బాత్రూమ్కి వెళ్ళేసి వస్తారా? వెళ్చావరా? రేయ్ నేను వచ్చేంత వరకు ఎవరు స్టార్ట్ చేయకండి రా. ఏ నువ్వు పెట్రా. ఎస్. రే ఈ వీడియో బాగుందిరా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలు పెట్టేశారు. మామా ఒక్కసారి ఆపరా ఆపరా. చదివైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా. ఒక్కరోజు కష్టపడితే 100 రోజులు బతకచ్చురా. ఎన్ని టేకులు తీస్తారో తెలుసా? చేస్తే ధూళి తీరిపోయింది. ముందు నువ్వు ఆన్ చేయరా. రేయ్ అయిపోవచ్చిందిరా, నేను వచ్చేంత వరకు వేయకండి రా. నో, ఇప్పటికే లేట్ అయింది. మూసుకుని చూడండి రా. రే సౌండ్ చేయకండి రా. అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీరు సౌండ్ చేస్తారేంట్రా? ఎంత ఫోన్లో చూసినా టీవీలో 3Dలో చూస్తే ఆ కిక్కే వేర్రా. సూర్య తను మీ అమ్మరా? పక్కింటికి వినిపిస్తుందిరా, అరవకురా. అయ్యో అమ్మా. సూరి ఆగరా. సూరి రే 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 ఎవరమ్మరా? ఓరా బండనా కొడుక, ఇప్పుడు అదారా ముఖ్యం. వాడు నా టీవీ పగలగొట్టేసి వెళ్ళిపోయాడు రా. సాయంత్రం లోపు ఆ టీవీ లేకపోతే మా అయ్య నన్ను పగలగొట్టాడు. ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను రా, భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది. మా నాన్న వస్తున్నాడు. జోలీ డిగ్ 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 డిగ్. అమ్మా పాల్. అమ్మా పాల్. మా నాన్న వస్తున్నాడు. బామ్మ కొంచెం చీయ కక్కుకో. బాగా ఎక్కువ చేస్తున్నావురా. మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను. ఇదిగో జ్యోతి, ఇన్నాళ్ళు పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని నిలదీసి అడుగు. అమ్మా రాకొస్తున్నారు, గొడవ పెట్టుకోకమ్మా. జ్యోతి, నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా. ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడ్డానికి. అవును మరి, నా కూతురికి అష్టైశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు. పారిపోయి నీ కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు నువ్వు. అయ్యయ్యో.
ఏంటిడు ఏం చేస్తున్నాడు? పారిపోయిన తండ్రి కోసమే ఇంత చేస్తున్నాడంటే ఇంక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు. నిన్న కూడా పడుకోకుండా తెల్లార్లు చాలా చేసావు. ఏం వచ్చాడా? నాకు నమ్మకం లేదమ్మా. అమ్మా ఈరోజు నాన్న వస్తాడు కదా. వస్తారా రాజాబాబు? అతను నిన్నెందుకు రాలేదు? ఏమైందో నాకు తెలీదురా. అయితే ఈరోజు తప్పకుండా వస్తారు కదా. వస్తారని చెప్తున్నాను కదరా. ఇప్పుడే వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు అనుకు. నాన్నని స్కూల్కి తీసుకెళ్తానమ్మా. అమ్మా నిన్నెందుకు రాలేదని అందరు ఏడ్పిస్తున్నారమ్మా. నన్ను అందరూ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా. ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా. నువ్వేం ఫీల్ అవ్వకు. అయితే నాన్నని స్కూల్కి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళరా, ఆయన నీకోసమేగా వస్తున్నారు. నువ్వు ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళు. మేము రేపు మాట్లాడుకుంటాం, సరేనా? నాన్న వచ్చేసారు. రాజబాబు నానొచ్చారా? మా నాన్న ఇంకా రాలేదు మామయ్య. ఇవాళ కాపుతా రేపు వస్తాడ్రా, వచ్చేస్తాడులే. ఏ బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నా మామయ్య? రండి మావయ్య. ఈ వయసులో కూడా ఆట ఆడిస్తున్నావులే. ఏ జ్యోతి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏమా జ్యోతి, మీ ఆయన ఇల్లు 6 ఏళ్ళైందా? 7.5 సంవత్సరాలైంది. అయితే ఇవాళతో నీకు పట్టిన ఏళ్ళనాడు శని పోయిందనుక. వెళ్ళి స్నానం చేయిపో. నువ్వేమనుకుంటున్నావే మాధవి? అనుకోవడానికి ఏముంది? రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్ళా తిరిగి వస్తాడనుకుంటున్నావా? కావాలంటే నువ్వే చూడు, ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది. నేను తాగుతున్న కాఫీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్దానా? ఇక్కడ దాకా వచ్చిన నీ బాబుని ఎవడనే తూపోతాడా? తినరా ముందు. లేదు, మా నాన్న వచ్చిన తర్వాత తింటాను. నేను కూడా వస్తున్నా. ఓయమ్మ, ఎవడ్రా ఇంత ఎత్తు కట్టాడు మెట్లు? ఆశీర్వాదం, తలుపు తీ. ఆశీర్వాదం, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నేనెవరి కోసం వేడుకొని రామస్వామి, నేను సందేహంలో ఉన్నాను. సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా? సమస్య పరిష్కరించే సమయం ఆసన్నమైంది. నాకు నమ్మకం లేదు రామస్వామి. నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం, ఆశీర్వాదం. అయ్యో, అందరినీ నమ్ము, నమ్మకపోతే ఒమ్ము. నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా? వెళ్ళు రామస్వామి, వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోసమైనా వేడుకో. వచ్చి వాళ్ళని కాపాడు. నువ్వు దేవుడు పంపించిన దేవదూతవు కదా. నేనెవరిని బాగు చేయలేను రామస్వామి, నన్ను వదిలే.